మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ బీసీ బంద్ పిలుపులో భాగంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి మీ సేవా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు 133 కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, సురేందర్ రెడ్డి, ఉదయకుమార్, భాస్కర్, సూర్యకిరణ్, సంతోష్, శ్రీశైలం యాదవ్, మల్లికార్జున్, అశోక్, శ్రీ కృష్ణ గౌడ్, సర్వీస్ యాదవ్, శివ, భల్వత్ రెడ్డి, కేబుల్ శేఖర్, రమేష్, విష్ణు, స్వామి, సుదర్శన్, మేరీ, పద్మ, శకుంతల, వీనస్, నిర్మల, దేవ, నవీన్, వెంకటేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నాయకులకు మరి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ బంద్ ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి అడ్డువేయబడ్డ వాళ్ళను నిరాయుధంగా చేసినటువంటి సంఘటన. ముఖ్య పాత్ర బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కానీ, పండిత్ సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ ముగ్గురు వారితో అపాయింట్మెంట్ తీసుకొని ఒక డేట్ నిర్ణయం తీసుకుంటే మేము వస్తాము, దాన్ని పాస్ చేయించుకుందామని చెప్పి అన్నారు. అదే క్రమం లోపల ఈ బీసీ రిజర్వేషన్లని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని జీవోను తీయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అది అమలు చేయాలి అని అనుకుంటే సుప్రీంకోర్టు లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లీవ్ స్పెషల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. దానికి నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు మొన్ననే తీర్పు ఇచ్చింది. కాబట్టి అది ఏమన్నాయంటే ఇందులోని భాగంగా మన అల్వాల్ సర్కిల్లోని కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ మరియు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రటిక్ అందరూ వివిధ ప్రజా సంఘాలు కూడా పూర్తి ఎత్తున ఇక్కడికి వచ్చేసి మద్దతు పలికినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మన తెలంగాణలో 80% బీసీ జనాభా ఉన్నది. దాంట్లో మనకు 42% అంటే మనకు ఏమీ లేదు. ఎందుకంటే ఎస్సీబీసీ మైనార్టీల సంఖ్య ఎక్కువ ఉన్నది. అగ్రవర్ణాలు ఈ దేంట్లోనైనా ఉద్యోగాలలోనైనా కానీ మరియు రాజకీయ పరంగానైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. కనుక మన ఇప్పుడు మన అసెంబ్లీలో బిల్లు ఫెయిల్ అయినందున ఇది పార్లమెంట్లో ఇది రాజ్యాంగబద్ధంగా కావాలి. కాబట్టి మన తెలంగాణలోని వివిధ రాజకీయాల మొత్తము సపోర్ట్ ఇచ్చి దీనికి మద్దతు తెలిపి మన హక్కులను నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ జై తెలంగాణ.
జరుగుతున్నదని చెప్తున్నా కూడా ఇప్పటికి 150 హక్కుల పోరాట కమిటీగా గద్దార్ అభిమానుల సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే ఆర్ కృష్ణన్న దయచేసి ఇమ్మీడియట్గా నువ్వు నీ పదవికి రాజీనామా చేసి ఈ ఉద్యమానికి చైర్మన్ గా ఉన్నావు కాబట్టి ఈ ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకుపో. మరి నీకు అన్ని వామపక్ష పార్టీలు కానీ దళిత పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ మద్దతు ప్రకటిస్తాయి అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ ఉన్న అల్వాల్ ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, మరి ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి ఈ యొక్క బంద్ను విజయవంతం చేశారు. కాబట్టి మరి మీరందరూ దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఇవాళ మల్కాజ్గిరి అల్వాల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి ఈ సేవ వరకు మా అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి మా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ, మా మహిళా లీడర్లు అందరితో సహా కలిపి అక్కడి నుండి ఇక్కడ వరకు శాంతియుతంగా మందు కావాలని పిలుపునిచ్చారు. ఏదైతే 42% రిజర్వేషన్ మన అసెంబ్లీలో పాస్ చేశామో, జియో కూడా దానికోసం తీసాము. మరి ఇందులో భాగంగా ఏదైతే బీజేపీ బండి సంజయ్ గారు కానివ్వండి, రామచంద్ర గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ మాకు మద్దతు పలుకుతూ మళ్ళీ ఢిల్లీలో అఖిలపక్షం పెడితే కూడా మా కాంగ్రెస్ రెడీగా ఉంటుంది. మరి ఏదైతే సుప్రీంకోర్టులో మొన్న ఇచ్చారో సందేశం ఇచ్చారో దాని మేరకు కూడా మేమందరం కూడా వాళ్ళకి 42% రిజర్వేషన్ 50% లోపలనే అవుతుంది రిజర్వేషన్, దానికోసం అని అమలు చేయాలని చెప్పి కోరుతూ మా శాంతియుత ర్యాలీని మరి మా కాంగ్రెస్ లీడర్ అందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బీసీ బంద్ కార్యక్రమానికి అల్వాల్ జేఏసీ తరఫున ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునియడం జరిగింది. కావున మేము కూడా అల్వాల్ సర్కిల్ నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ హనుమంతరావు గారి నాయకత్వంలో ఆదేశాల మేరకు ఈ అల్వాల్ సర్కిల్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు రాష్ట్ర గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి, ప్రజాపాలన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళు అంటే అగ్రవర్ణాలకు చెందిన నాయకుడు అయినా కూడా సాహసం చేసి, ధైర్యం చేసి బీసీ కులాలకు 42% వర్గీకరణ చేయాలని చెప్పి ఆయన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన మంత్రివర్గంలో ఆమోదించడం జరిగింది. మరి అసెంబ్లీలో ఆమోదించి ఆల్ పార్టీ పక్షాన ఆమోదం తెలపడం జరిగింది. మరియు ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారికి పంపడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి స్పందించలేదు. మరి దీనికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే. మరి బీసీ నాయకులకు నేను కోరుతున్నా, ప్రతి పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు. ప్రతి పార్టీలో బీసీ నాయకులు కంపల్సరీ పార్టీలో ప్రెజర్ చేయాలా, ఒత్తిడి చేయాలా కేంద్ర ప్రభుత్వం పైన. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వమే దీన్ని పెండింగ్ చేస్తుంది. కంపల్సరీ దీన్ని ఒత్తిడి చేసి మనం బీసీలో ఐక్యతతో ముందుకెళ్ళాలి, మన రిజర్వేషన్ సాధించాలి. ఎందుకంటే రాజ్యాధికారం ఓన్లీ కులాల్లో చేస్తారా, బీసీలో చేయొద్దా? మరి ఇది అందరూ కూడా ఆలోచించాలి. ఇది ఒక మంచి అవకాశం. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా నేను కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ చేసిన బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ, జేఏసీ కులాలకు మరియు కాంగ్రెస్ పార్టీ అందరికీ, అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిపిసిసి మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మీడియాలో పాల్గొనడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, ఈ మీడియా పత్రిక ద్వారా ఏమంతా మాకెళ్తాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించడం, ఏ విధంగానైతే గతంలో రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి చట్టం తీసుకొచ్చిందో, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంట్లో ఆమోదించి చట్టం తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకా ముందు గల్లీ గల్లీ, వాడు పల్లె పల్లెకు విస్తరించి బీసీల హక్కుల సాధనకై అందరం కలిసికట్టుగా పోరాడాలని ఈ మీడియా పత్రికా మిత్రుల ద్వారా ప్రతి బీసీ నాయకునికి, స్టూడెంట్స్ కానీ, అమ్మలు, అక్కలు, చెల్లెలు, మాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా
సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. 42% బీసీ రిజర్వేషన్ సాధించాలనే ఉద్దేశంతో ఈనాడు సాధించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది పార్లమెంటులో మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ గారి ప్రభుత్వము ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్ అంశము వాళ్ళ చేతుల్లో ఉన్నది. వారు ఆమోదం పొందితే ఈ చట్టరూపం దాల్స్తుంది. కాబట్టి ఈ కులగణన చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ది. కులగణన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ ప్రభుత్వం కూడా కన్ను తెరిచి భారతదేశంలో కూడా కులగణన జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ కులగణన జరిగి ఈ యొక్క 42% రిజర్వేషన్ ఏదైతే మనం అమలు చేసుకున్నామో ఇది కోర్టులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావితం చేసి దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది. కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. అన్ని కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ తరఫున మన జితేందర్ గారి నాయకత్వంలో, హనుమంతరావు గారి నాయకత్వంలో మన ఇది ఖచ్చితంగా 42% చేయాల్సింది. చేయకపోతే మాత్రం బీసీ జనం, ఎస్సీ జనం, అన్ని కులాలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే నిప్పు రేగింది కాబట్టి ఊపునే ప్రసక్తే లేదు, ఇడిచే ప్రసక్తే లేదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇప్పటికైనా ముందుకు వచ్చి చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మా పిల్లలందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇలా అందరూ పాల్గొని సంపూర్ణంగా మందు పెట్టినందుకు మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. హనుమంతరావు గారు మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మన